హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయే కర్రీ వచ్చేసి స్పెషల్ చికెన్ కర్రీ అండి. ముందుగా ఒక కడాయి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిలే యూస్ చేస్తారు. నెక్స్ట్ ఆ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మెంతి ఆకు, కరివేపాకు, కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేయాలి. వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అయితే చికెన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని అయితే ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు కడిగి పెట్టిన చికెన్ అయితే వేసుకోవాలి కడాయిలో. ఇదైతే 6 kgs అండి. ఏది వేసినా 6 kgsకి సరిపడా వేయాలి. మీరు ఇంట్లో ఎన్ని కేజెస్ అయితే ట్రై చేస్తారో దానికి సరిపడా వేసుకోండి ఏం వేసినా. ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే స్పెషల్ కర్రీ అడుగుతారండి, చికెన్ కర్రీ. సో ఇదైతే చేస్తారు. అలానే ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలానే కొద్దిగా కల్లులుప్పు కూడా వేయాలి. కల్లులుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. కల్లులుప్పు వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అంట కర్రీ. సో కల్లులుప్పు వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలా తిప్పాలి. వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి. సో ఆ వాటర్తోనే ఉడుకుతుంది అన్నమాట చికెను. సో వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. ఈ విధంగా అయితే మొత్తం కలిసేలా తిప్పుతూ ఉండాలి. ఇదైతే క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ అయితే అస్సలు పోయలేదు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. ఈ స్పెషల్ చికెన్ కర్రీ అయితే ఎక్కువగా అడుగంటే అవకాశాలు ఉంటాయి. సో ఊరికే తిప్పుతూ ఉండాలి. అడుగంటితే కూర అస్సలు టేస్ట్ ఉండదు. ఈ విధంగా అయితే ఊరికే తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మన ఛానల్లో అయితే చికెన్ ఫ్రై, చికెన్ టిక్కా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒకవేళ ఆ స్పెషల్స్ కూడా కావాలి చికెన్కి సంబంధించి అంటే చూడండి, చాలా బాగుంటుంది కర్రీస్.
చికెన్ అనేది ఆ వాటర్కే ఉడుకుతుంది అనమాట బాగా. సో అందుకే మనం అస్సలు వాటర్ యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా వేయాలి. అలానే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి అన్నీ ఎక్కువగానే వేస్తారు. ఇంట్లో ట్రై చేస్తే చూసి వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసిన తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్టే కల్లుప్పు అయితే వేసాం ఫ్రెండ్స్, అందుకే సాల్ట్ వేయలేదు. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మొత్తం కలిసేలా తిప్పుతూ ఉండాలి. ఈ మసాలా కారం అనేది పీస్కి బాగా పట్టాలి ఫ్రెండ్స్. అప్పుడే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా అయితే బాగా కలిసేలా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడగంటకూడదు. ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవడమే ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాకి సంబంధించి కర్రీస్ అన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, అన్నీ చూడండి. అండ్ అలానే ఈ కర్రీ ఎలా వచ్చిందని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. లాస్ట్లో అయితే కొత్తిమీర కట్ చేసి వేసుకోవడమే ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది. ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.